3, 4, 5, 6, 7, 8, 9, 10. అందరికీ నమస్కారం. ఇవాళ వచ్చేసి మండే రేపు 24th రేపే మేము ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట. సో ఆల్మోస్ట్ చూస్తే ఇక్కడ సూట్ కేసెస్ అన్నీ ఆల్మోస్ట్ రెడీ ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ అయితే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి కొన్ని ఐటమ్స్ నెససరీ ఐటమ్స్ అయితే మిస్సింగ్ ఉన్నాయి. సో అవన్నీ మనం వెళ్ళి కొనాలి ఇవాళ. దాని తర్వాత నేను నిన్న ఒక హౌస్ టూర్ పెట్టాను, మా నాని హౌస్ టూర్. అది చూసారా? చూడలేకపోతే అది కూడా వెళ్ళి చూడండి. తర్వాత ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి. అయితే ట్రావెల్ చేయాలి, సో చాలా పనులు ఉన్నాయి ఇవాళ. అలాగే మీరు చాలామంది నా హౌస్ టూర్లో గణేష్ ఫోటో పెడితే ఆ గణేష్ ఫోటో కింద చెప్పల్ స్టాండ్ది తీసేయమని చెప్పారు కదా, అది తీసేసానండి. అది కూడా చూపిస్తాను. నార్మల్గా అయితే చెప్పల్ స్టాండ్కి గణేష్కి చాలా డిస్టెన్స్ ఉంది, అయినా కూడా మీరు చెప్పినట్టు నేను తీసేసాను అనమాట. అయితే మనం స్టార్ట్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ దిస్ బ్లాగ్. కదా, ఇక్కడ నుంచి వినాయకుడిని అయితే తీసేసాను. చెప్పల్ స్టాండ్ చాలా దూరంలోనే ఉంటుంది, ఆ కెమెరా వల్ల అలా కనిపించింది, కానీ తీసేసి ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. కాకపోతే ఈ నెయిల్స్ చాలా చిన్నది, ఈ నెయిల్ ఇక్కడ ఉంది కదా, చిన్న నెయిల్ అనమాట. సో ఇది ఇక్కడ పెడితే కింద పడుతుంది అనే భయంతో ప్రస్తుతానికి ఈ టేబుల్లో పెట్టాను అనమాట. నేను ఎవరినైనా చెప్పేసి దాని తర్వాత పెట్టిస్తాను. అప్పటి వరకు ఈ వినాయకుడిని ఇక్కడ పెడదాము. అగైన్ సే, నేను కేశిక్ ఆంటీ ఇంటికి వెళ్తున్నా. పాపనైతే అక్కడ డ్రాప్ చేసి వెళ్తాము షాపింగ్కి, ఎందుకంటే ఇద్దరు పిల్లలతో కష్టం అయిపోతుంది, అదంతా అక్కడ చాలా రష్ ఉంటుందేమో. సో పాపని అక్కడ ఫ్రెండ్స్ దగ్గర వదిలేసి డ్రాప్ చేసేసి మనం వెళ్తాము. ఇగో సత్య బోంజూర్ తాహిర్, బోంజూర్ సత్య, ఇగో షాకి, బోంజూర్ షాకి. ఇగో పాపని డ్రాప్ చేస్తాను. పాపని డ్రాప్ చేయడానికి వచ్చేసాను, వెళ్తున్నాము కేశిక వాళ్ళ ఇంటికి. యాక్చువల్గా అయితే ట్రావెల్ చాలా ఈజీగా అయిపోవచ్చు, కానీ ఇద్దరు పిల్లలు కదా, సో ఆ 3 days నుంచి ప్యాకింగే చేస్తున్నాం. మళ్ళీ ఏమైనా మర్చిపోతామేమో అని చెప్పి పిల్లలతో ట్రావెలింగ్ చేయడం అయితే కష్టమే అండి. ముందు నేను సిరిల్ ట్రావెల్ చేసేవాళ్ళం, 1 day ముందే ఇంకా ప్లానింగ్ చేసేసి వెళ్ళిపోయే వాళ్ళం, కానీ ఇప్పుడైతే 2 weeks నుంచి ప్లానింగే జరుగుతుంది. ఇంకొకటి చెప్పాలి మీకు, మేము ఒక అకామిడేషన్ బుక్ చేసుకున్నాం అన్నమాట. ఆ అకామిడేషన్ బుక్ చేశాక 2 days తర్వాత వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు. మేము చిన్న బాబుని యాక్సెప్ట్ చెయ్యమని చెప్పి వాళ్ళు చెయ్యరంట, సో అలా క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ నిన్న నైట్ వరకు బుక్ చేసుకున్నాం వేరేది, హోప్ఫుల్లీ బాగానే ఉంటుంది. సో 2 seconds, హోప్ఫుల్లీ బాగానే ఉంటుంది. ఇగో పాప ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి పిల్లల్ని వదిలేయచ్చు. స్ట్రేంజ్ కంట్రీలో వదలడం కష్టమే, కానీ మంచి ఫ్రెండ్స్ దొరికారు. సో వాళ్ళ దగ్గర వదిలేస్తే వాళ్ళు బాగానే చూసుకుంటారు. 2-3 hours పాప వాళ్ళతో ఆడుకుంటుంది, బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. సో మనం పాపని డ్రాప్ చేసేసి అయితే వెళ్దాం. మేడం వెళ్దా అండి. కేశిక వాళ్ళ ఇంట్లో కూడా బయట అదే సేమ్ వినాయకుడు ఉన్నాడు, చూసారా? యాక్చువల్గా అయితే దీనికి ఒక స్టోరీ కూడా ఉంది, ఇంత ఫేమస్ అయిపోయారు వినాయకుడు. యాక్చువల్గా అయితే ముందు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నేను తన ఇంట్లో బయట చూసి ఎక్కడ కొన్నా నచ్చింది, నేను కూడా కొంటానని చెప్తే నేను మారిషస్కి వెళ్ళాను అనమాట లాస్ట్ ఇయర్. ఇదే టైంలో మేము ఫ్యామిలీ అంతా మారిషస్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఆ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు
సో నాకు న్యూ ఇయర్ గిఫ్ట్ లాగా వాళ్ళ మమ్మీ కొనేసి ఇచ్చారనమాట. సో మా ఇంట్లో వీళ్ళింట్లో సేమ్ వినాయకుడు ఉంటాడు, సేమ్ బయట పెట్టుకున్నాం అనమాట, సేమ్. సో అది స్టోరీ. No, tout droit. On va tout droit. మొన్న ఆర్కాకి వచ్చాం కదా అండి, అలాగే ఇంకొక షాప్ ఉంటుంది జీఫీ అని. ఇవన్నీ కొంచెం తక్కువ ప్రైస్కి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మొత్తం ఫర్నిచర్స్, చిన్నపిల్లల టాయ్స్, తర్వాత అన్నీ అంటే మనకి అవసరం ఉన్న థింగ్స్ అన్నీ దొరుకుతాయి. సో మనమైతే ఇక్కడికి వెళ్ళి చూద్దాము. నాకు స్విమ్మింగ్ కాస్ట్యూమ్ రియాకి కావాలి, తర్వాత కొన్ని ప్రోడక్ట్స్, బేబీ ప్రోడక్ట్స్ కూడా కావాలి. సో చూద్దాం లోపలికి వెళ్ళి అన్నీ ఉన్నాయా లేదా. ఇవ్వండి, ఇది టవల్ అనమాట, కానీ ఏజ్ రాయలేదు ఇక్కడ. చూద్దాం, అడుగుదాం. బోన్జూర్ మేడం, ça c'est quel âge s'il vous plaît? Ici il n'y a pas écrit. Oui, mais l'âge n'est pas écrit. Mais on peut ouvrir pour voir la taille. మొత్తం చూసేసా అండి, ఏదైతే కావాలో అవన్నీ ఏం దొరకలేదు ఇక్కడ, మోస్ట్లీ లేవు. సో వేరే ప్లేస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడైతే కొన్ని దొరికాయి, కొన్ని దొరకలేదు, చాలా దొరకలేదు అనమాట. సో నేనైతే వేరే ప్లేస్కి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి చూద్దాము అక్కడ దొరుకుతుందా లేదా. ఇగోండి, ఇంకొక ప్లేస్కి అయితే వచ్చాము. ఈ ప్లేస్లో మోస్ట్లీ అన్నీ దొరికేస్తాయి, ఎందుకంటే చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాకపోతే, కానీ ఇంకా లాస్ట్ మినిట్ షాపింగ్ కదా, ఏం చేయలేము, అందుకే ఇక్కడికి వచ్చాను. చూసిన పిల్లల టాయ్సే ఉన్నాయి అన్ని షాప్స్లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ క్రిస్మస్ కదా, సో ఇక్కడ పిల్లలకి చాలా గిఫ్ట్స్ ఇస్తారు, అందుకే చాలా చూస్తే ఈ సెక్షన్ అంతా పిల్లల గిఫ్ట్సే. ఏమేమి కావాల్సింది ఇది సన్ స్క్రీన్, తర్వాత సన్ స్క్రీన్ స్ప్రే. బీచ్ ప్లేసెస్లో ఫుల్ సమ్మర్లో ఇవన్నీ కావాలి, అక్కడైతే ఏమీ లేవు, ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. ఇది కొన్నానమాట, ఈ స్ప్రే ఒకటి, తర్వాత ఇక్కడ సన్ స్క్రీన్ లోషన్ ఉంది కదా, ఇది కొన్నానమాట. ఈ రెండు దొరికాయి. ఈ స్విమ్ సూట్ పాపకి అప్పటి నుంచి వెతుకుతున్నా, దొరకలేదు. సో ఇక్కడైతే దొరికింది, తీసేసుకుందాము, రెండు తీసుకుంటే చాలు. అండి ఇక్కడికి వచ్చి అయితే ట్రైపాడ్ కూడా కొన్నాను. నా దగ్గర ఆల్రెడీ 2 పోయాయి, ఇది 3rd. ఈ వ్లాగింగ్ కోసమే కొన్నాను అనమాట, ఫ్రంట్ కెమెరాతో చేస్తున్నాను. ఇప్పుడు నుంచి బ్యాక్ కెమెరా వ్లాగింగ్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి 80,000 RR, ఇక్కడ ప్రైస్ 90,000 RR పడింది. థ్యాంక్ యూ. చాలా క్లియర్గానే వస్తాయి వీడియోస్. ఈ ట్రైపాడ్ కొన్నాను అనమాట, లైవ్ స్ట్రీమింగ్ స్టాండ్. సో ఈ ట్రావెల్ బాగానే బ్యాక్ కెమెరాతో చేస్తానన్నమాట, సో క్లియర్గా వస్తాయి మీకు వీడియో. హాయ్ అండి, ఆ షాపింగ్ అదంతా అయిపోయాక మా హస్బెండ్ వాళ్ళ కమ్యూనిటీ, ఐవోరియన్ కమ్యూనిటీ, ఇక్కడ 100 to 150 మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీస్. సో అలాగే ఇయర్ ఎండ్లో అందరూ ట్రావెల్ చేస్తున్నారు కదా, సో గెట్ టుగెదర్ పెట్టారనమాట. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ఈ వీడియో సరిగ్గా వాయిస్ రాలేదు కాబట్టి ఈ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. తర్వాత ఈ మన ఐవోరియన్ కమ్యూనిటీలో గ్యాదరింగ్ ఆఫ్రికన్ కమ్యూనిటీ అనొచ్చు. గ్యాదరింగ్ మన ఇండియన్ కమ్యూనిటీ గ్యాదరింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి.
అలాగే మోస్ట్లీ ఇక్కడే జరుగుతూ ఉంటుంది గ్యాదరింగ్. ఇదేమో వచ్చేసి ఐవోరియన్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ వాళ్ళ ఇల్లు. వీళ్ళకి చాలా పెద్దగా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో వీళ్ళైతే స్విమ్మింగ్ పూల్ పార్టీ పిల్లలకి పెట్టారనమాట. నేను చూపిస్తాను మీకు. చూసారా అండి, చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ వీళ్ళకు ఉంది. అలాగే వీళ్ళ విలా చాలా పెద్దదన్నమాట. ఈ ఏరియాలో వచ్చేసి ఈ విలాస్ ఏమో 2000 యూరోతో స్టార్ట్. మోస్ట్లీ ఇది 25 యూరోస్ వరకు ఉంటుంది. సో వీళ్ళైతే ఇక్కడే మోస్ట్లీ అన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటారు, ఫంక్షన్స్ అన్నీ. ఎందుకంటే వీళ్ళకి చాలా స్పేస్ ఉంది ఇక్కడ. చిన్న కమ్యూనిటీ కాబట్టి అందరికీ అందరూ తెలుసు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వీళ్ళు అలా గ్యాదరింగ్ ఉన్నప్పుడు అందరినీ ఇంట్రడ్యూస్ చేపిస్తారనమాట. సో అలాగే ఇక్కడ తిను కనిపిస్తున్నారు కదా, కాకి డ్రెస్లో కాకి కలర్ టీషర్ట్ వేసుకున్నారు. తనే ప్రెసిడెంట్ అనమాట. తను తిన్నదే విలా ఇది. సో దీన్నైతే అందరినీ ఇంట్రొడ్యూస్ చేపిస్తున్నారు అనమాట. travaille pour Telma, Madagascar et Comores, et je suis accompagné de ma charmante épouse. Tu n'as pas donné son petit nom, c'est vrai qu'ici aussi? Non. తర్వాత ఐవోరియన్స్ వాళ్ళ గ్యాదరింగ్ చాలా ఫన్గా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు మ్యూజిక్, డాన్స్ చాలా ఇష్టపడతారు. సో ఫుల్ ఫన్ ఉంటుంది అన్నమాట. బ్రావో బ్రావో. Elle veut apprendre. Elle sait pas, mais elle veut apprendre. Bravo. తర్వాత ఈ ఫుడ్ వచ్చేసి మన ఇండియన్ బిర్యానీ ఎలా ఉంటుందో అలాగే ఈ ఫుడ్ని జొలోఫ్ రైస్ అంటారు. సెనెగల్ ఆఫ్రికా మెయిన్ డిష్ అండి. ఇది వచ్చేసి వీళ్ళు చెప్ అని అంటారనమాట. ఇది బిర్యానీ రైస్ ఉంటుంది కదా, అలాగే వీళ్ళ స్పైసెస్తో చేసే రైస్. తర్వాత ఫిష్ ఇంకా వెజిటేబుల్స్ ఆ సైడ్ పెడతారనమాట. అలాగే ఇవాళ అయితే వచ్చేసి అందరూ ఇంట్లో నుంచి ఒక్కొక్క డిష్ చేసి పెట్టారనమాట. ఇక్కడ నేను కూడా ఈ చికెన్ బిర్యానీ చేశాను. సో అది కూడా డిస్ప్లే చేశాను. సో అందరూ సెల్ఫ్ సర్వీస్. మేము వచ్చేసి ఒక్కొక్కరు సర్వ్ చేసుకుంటూ తింటున్నాం అనమాట. మేమంతా ఫ్రెండ్స్ అండి, వాళ్ళే కలవట్లేదు. మేమంతా కలిసే ఉంటాం అన్నమాట. నేను ఇండియన్ కమ్యూనిటీతో ఎలా కలిసి ఉంటానో అలాగే సేమ్ ఐవోరియన్ కమ్యూనిటీ కూడా సేమ్ అలాగే క్లోజ్గా కలిసేసి ఉంటానన్నమాట. సో అందరికీ అందరూ తెలుసు. మనమైతే వెళ్ళేసి జొలోఫ్ రైస్ తీసుకుందాము. జొలోఫ్ రైస్ ఫిష్తో చేసే బిర్యానీ లాగా ఆఫ్రికన్ స్టైల్లో చేస్తారనమాట. నేను చూపిస్తాను మీకు. సర్వీ జ్యూరీ C'est pour la petite? Non, c'est pour moi, c'est pour moi. Ah, c'est pour toi là? Oui. Tu veux la sauce? Oui. Ça c'est pomme de terre. Ça c'est pomme de terre. C'est manioc. C'est manioc. Pitio. నేను చెప్పాను కదా, నేను డ్రెస్ వేసుకున్న డ్రెస్ ఏమో వచ్చేసి మా మదర్ ఇన్ లా ఐవరీ కోస్ట్లో ఉన్న మటీరియల్తో చేంజ్ చేసి పంపించారండి. సో ఇది అదే డ్రెస్. తర్వాత ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేశారా, తిను నా పక్కన ఉన్న అతను చేయితో తింటున్నారు. అది వచ్చేసి కసావా ఆచెకి ఒక వ్లాగ్లో నేను చేసి పెట్టాను అనమాట ఫిష్తో. దీన్నైతే కంపల్సరీగా చేయితోనే తినాలి. సో నార్మలీ ఆఫ్రికాలో కూడా చాలా చాలా డిషెస్ మనం చేయితోనే తింటాము, స్పూన్ ప్రిఫర్ చేయాలన్నమాట. డాన్స్ చూస్తున్నారు కదా, ఐవరీ కోస్ట్లో దీన్ని జూగ్లు అని అంటారు. జస్ట్ లెగ్స్ మూవ్మెంటే ఉంటుంది దీంట్లో. చాలా ఫేమస్ డాన్స్ ఫామ్. చూసారా సత్యాని, సత్య కూడా అక్కడ స్విమ్మింగ్ చేయాలని ఉంది. సో అలా చూస్తూ ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇంతే అండి ఈ వ్లాగ్.
సరిగ్గా నేను ఎండ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇండియన్ ఇంకా ఐవోరియన్ గ్యాదరింగ్లో మీకు మేజర్ డిఫరెన్స్ ఏం అనిపించింది అదైతే కామెంట్లో కూడా పెట్టండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. Until then, subscribe, like, share. Goodbye.